హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎగ్ పులుసు అంటే నాకు చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు అంత ఇష్టం అన్నమాట. మా మమ్మీ చేసే ఎగ్ పులుసు అంటే నా ఫేవరెట్ కాబట్టి ఈసారి అయితే మా మమ్మీ చేసే స్టైల్లో ఎగ్ పులుసు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీలైతే మీరు కూడా ఈ ఎగ్ పులుసుని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి అయితే ముందుగానే నేను ఎగ్స్ అయితే ఉడికించి తీసుకున్నాను. 8 ఎగ్స్ వరకు అయితే ఉడికించి పొట్టు తీసి అయితే ఇట్లా రెడీగా పక్కన పెట్టేసినాను. ఇప్పుడు ఈ ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టేస్తున్నాను అన్నమాట. ఘాట్లు కూడా నేను చెప్పినట్టయితే ఇట్లా నైఫ్తో అయితే పెట్టేయండి. ఎందుకంటే నార్మల్గా ఎగ్ వేస్ట్ చేయడం కంటే కూడా ఇట్లా ఘాట్లు పెట్టి ఎగ్స్ వేస్ట్ చేయడం వలన మనకి ఎగ్కి ఉప్పు కారం పట్టి టేస్ట్ అనేది అదిరిపోతుంది. కాబట్టి చూసిలా నేను చెప్పినట్టయితే ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టండి. ఎగ్ పులుసు చేస్తున్నామంటే ఇన్నే ఎగ్స్ తీసుకోవాలని ఏం కాదండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఎన్ని తినగలుగుతారో అన్ని ఎగ్స్ తీసుకొని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక నేనైతే 8 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న 8 ఎగ్స్కి ఇదే విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టి అయితే రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. చూసిలా ఘాట్లు అయితే మంచిగా పెట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నెను అయితే తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు ఆనియన్స్ అయితే వేస్తున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇట్లా చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే వేస్తున్నాను. ఎలాగో మిక్సీ పడుతున్నాను అయితే పీసెస్ కాస్త పెద్దగానే కట్ చేసినాను. ఇందులోనే 5-6 గల పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి మనం ఇట్లా కర్రీ చేయడం వలన గ్రేవీ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నేను ముందుగానే నానబెట్టాను అనమాట. మనం కర్రీ చేసేంతలోపు చింతపండు కూడా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని అయితే ముందుగా 1 స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ వరకు పసుపుని అయితే వేసుకున్న తర్వాతకి మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్నాము కదా. ఎగ్స్ని అయితే వేసుకొని ఎగ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ ఫ్రై చేసి కర్రీ చేయడం వలన చాలా బాగుంటుందన్నమాట. మనకి ఎగ్ పైన లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. అంతసేపు ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసామంటే సరిపోతుంది. ఇలా వేగిన ఎగ్స్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడైన తర్వాతకి బగారా ఆకు అయితే ఇట్లా తుంచి వేస్తున్నాను. లైట్గా స్పైసెస్ 3 లవంగాలు, చిన్నది దాల్చిన చెక్క, 1 ఇలాచి అయితే వేస్తున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకొని 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసిన వీటన్నిటిని అయితే కాసేపు వేగనివ్వండి. 1 నిమిషం పాటైనా వేగితే సరిపోతుంది. ఇవి లైట్గా వేగాయి, ఇట్లా వేగితే సరిపోతుంది. ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన ఆనియన్ పేస్ట్ని అయితే వేస్తున్నాను. ఈ ఎగ్ పులుసులో ఆనియన్స్ అయితే మిక్సీ పట్టి వేయాలని అయితే ఏం లేదు. మీరు కావాలంటే నార్మల్గా ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా మిక్సీ పట్టి వేయడం వలన మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి అయితే నేను మిక్సీ పట్టి అయితే యాడ్ చేశాను. ఇలా వేసిన ఆనియన్ పేస్ట్ని అయితే 3-4 నిమిషాల పాటైనా బాగా ఫ్రై కానివ్వండి. ఫ్రై అయిన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. మీరు తినే స్పైసీకి తగ్గట్టు కారంని అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, జీలకర్రని అయితే వేయించి మిక్సీ పట్టాను అనమాట. ఆ పౌడరే 1/2 స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను. ఇలా వేసిన స్పైసెస్ని అయితే ఆనియన్ పేస్ట్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ప్లస్ ఈ స్పైసెస్ కూడా కాసేపు అయినా వేగితే చాలా బాగుంటుందన్నమాట. ఒక 2 నిమిషాల పాటు అయినా మంచిగా వేగనివ్వండి. చూసారా, ఇక్కడనైతే మంచిగా వేగాయి అన్నమాట. ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఓన్లీ రసాన్ని అయితే వేస్తున్నాను. చింతపండు రసం వేసిన తర్వాతకి
గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకున్నామంటే సరిపోతుంది. ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసేసిన తర్వాతకి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఎగ్ పులుసు అనేది మరీ పల్చగా ఉంటే బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ అనేది తగ్గించే వేసుకోండి. ఇప్పుడు దీనిపైనుంచి మూతను పెట్టుకొని అయితే 4-5 నిమిషాల పాటు అయినా కానీ ఈ పులుసును మంచిగా ఉడకనివ్వండి. 4 నిమిషాల తర్వాతకైతే చూపిస్తున్నాను. పులుసు అనేది ఇట్లా మంచిగా మసులుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎగ్ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకొని అయితే ఇంకొక 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించడం వలన ఎగ్గుకి పులుపు, ఉప్పు, కారం పట్టి ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలోనే చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం అంతా కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేస్తున్నాము. ఎగ్గుతో పాటు మనకి ఇక్కడ కొత్తిమీర కూడా చక్కగా ఉడికిపోతుందని చెప్పేసి ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాల పాటు అయినా కానీ బాగా ఉడికించామంటే ఫైనల్లీ ఎగ్ పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది.